హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2 రకాల బర్ఫీ రెసిపీస్ని షేర్ చేసుకుంటున్నానండి. 2 కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా శనగపిండి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ బర్ఫీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి మనం కొలతలు అనేది కరెక్ట్గా తీసుకోవాలి. అటు ఇటు అయితే కనుక ఈ బర్ఫీ అనేది సరిగా రాదు. సో తినే కొద్దీ తినాలనిపించి ఈ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 గ్లాసు నెయ్యిని యాడ్ చేసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే నెయ్యి తీసుకుంటామో అదే గ్లాస్తో మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా తీసుకోవాలి. తర్వాత 1.5 గ్లాసు పంచదార, 1 గ్లాసు కొబ్బరి తురుము, అలాగే 1 గ్లాసు శనగపిండి, 1 గ్లాసు పచ్చిపాలు. ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలైతే బర్ఫీ టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఉండలు లేకుండా లో ఫ్లేమ్లోనే ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించాలి. దీన్ని మనం అడుగు అంటకుండా కలుపుతూనే ఉడికించాలి. ఏమాత్రం అడుగు అంటుకున్నా బర్ఫీ టేస్ట్ మారిపోతుందండి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఈ బర్ఫీని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ప్యాన్ నుంచి నెయ్యి సపరేట్ అవుతుంది అన్నప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి అప్లై చేసుకోవాలి. అలాగే అడుగున సమానంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బర్ఫీని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని గిన్నెతో ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. తర్వాత పైన కొద్దిగా జీడిపప్పుతో గార్నిష్ చేయండి. లేదంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి శనగపిండి బర్ఫీ తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పచ్చి పాలతో కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. అచ్చ మనకి ఈ కొబ్బరి అచ్చు కోవా టేస్ట్ వస్తుందండి. ఈ రెసిపీని మనం పచ్చి కొబ్బరి అలాగే పచ్చి పాలతో తయారు చేసుకుంటాము. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. ఫస్ట్ మనం కొబ్బరి ముక్కలను తీసుకొని పైన బ్రౌన్ పార్ట్ని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే కొబ్బరి అచ్చు మంచి వైట్ కలర్లో ఉంటుందండి. ఇలా అన్నింటికి తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడిగా గ్రైండ్ చేసుకోండి. లేదంటే మీరు కొబ్బరి కూరతో అయినా కోరుకోవచ్చు. ఇలా చేసుకొని ప్రక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 కప్పులు పాలు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు కొబ్బరి కూర వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కొబ్బరిని పాలలో బాగా ఉడికించుకోవాలి. దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించండి. మనం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తాం కాబట్టి టైం పడుతుందండి. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే అచ్చు కలర్ చేంజ్ అయిపోతుందండి. అందుకోసం మనం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. చూడండి, ఇలా దగ్గరకంటూ రావాలి. ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత దీనిలో 1 కప్పు షుగర్ వేసి బాగా కలపండి. ఇప్పుడు కూడా మనం లో ఫ్లేమ్లోనే కోవా ఎలా అయితే దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటామో సేమ్ అలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి పంచదార అంతా కరిగి పాకం వచ్చి ముద్దలా ఫామ్ అవడానికి కొంచెం టైం పడుతుందండి. ఓపిక్గా మనం ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి మంచి కన్సిస్టెన్సీ వచ్చి స్వీట్ చక్కగా రెడీ అవుతుందండి. చూడండి, ఇలా మనకి దగ్గరికి రావాలి. ఇలా తిగ్గా ప్యాన్కి అంటుకోకుండా ముద్దలైనప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలపండి. చూడండి, ఇప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం అచ్చు వేసుకోవడానికి ఒక లోతుగా ఉన్న ప్లేట్ని తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి ప్లేట్ అంతా అప్లై చేయండి. చూసారు కదా, ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల అచ్చు అతుక్కోకుండా ఈజీగా ఉడిచేస్తుందండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి బ్యాటర్ని ప్లేట్లో వేసుకోవాలి.
ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ప్లేట్ని ఒకసారి కుదపండి. ఇలా కుదపడం వల్ల మనకి ఈ బ్యాటర్ అంతా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇలా చేసుకున్న తర్వాత పైన మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బాదం యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని పైన ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల అచ్చుకి బాదం చక్కగా అతుక్కుపోతుందండి. ఇలా చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత చాకుతో మనకి నచ్చిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కల్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి. అప్పుడే ఈజీగా ముక్కలు సపరేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి కొబ్బరచ్చు పూర్తిగా చల్లారింది. చూడండి, ఈ విధంగా ఒకేసారి అమాంతంగా బాలించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈజీగా మనకి అచ్చు ఊడొచ్చేస్తుందండి. చూడండి, మనం ప్లేట్కి నెయ్యి అప్లై చేసాం కాబట్టి ఈజీగా అతుక్కోకుండా ఊడొచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కాబట్టి పీసెస్ ఈజీగా ఊడొచ్చేస్తాయండి. చూడండి, ఇలా ముక్కల్ని సపరేట్ చేసేసుకోవాలి. అంతేనండి, ఇలా ముక్కలను సపరేట్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకుంటే యమ్మీ మిల్క్ కోకోనట్ బర్ఫీ తయారైపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరచ్చి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.